హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తమ్నెయిల్ చూస్తుంటే ఈ వీడియో ఏంటి అని అర్థమైపోయి ఉంటుంది. ఆనంద్ మూవీ రీక్రియేషన్ సీన్ ఒకటి చేశాం కదా, అది మన షార్ట్స్ ఫీడ్లో పెట్టాము. ఆ వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. బట్ ఆ రోజు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఫైనల్లీ ఇవాళకి కుదిరింది. ఏదైనా ప్లేస్ చూడండి మంచిది, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి మా వాళ్ళకి చెప్తే, మా సిస్టర్ అండ్ మా అల్లుడు అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరు తెగ డిస్కస్ చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఫైనలైజ్ చేయలేదన్నమాట ఇంతవరకు. అండ్ నేను రికార్డ్ చేస్తుంటే వీడియో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. సో కొంచెం ఆలోచించి ప్లేస్ అయితే ఫైనలైజ్ చేసుకున్నాము. ఇంకా 5 మినిట్స్లో రీచ్ అయిపోతాం, అదే చెప్తున్న వాళ్ళతో. ఇంకా 5 మినిట్స్ ఉంది అంతే అనేసి. ఎవరైనా వీడియోలో రికార్డ్ అవుతున్నాము అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మా వాళ్ళు ఏంటో నన్ను చూపించొద్దు అని చాలా షై ఫీల్ అవుతున్నారు. అందుకే నేను కెమెరా మాత్రం వాళ్ళ సైడ్ అస్సలు టర్న్ చేయలేదు. యాక్చువల్లీ మేము రికార్డ్ చేసిన సీన్ వచ్చేసి బస్లో ఉండే సీన్ అనమాట. బట్ మేము దానికోసం బస్ అయితే అరేంజ్ చేసుకోలేం కాబట్టి నార్మల్గా బయట ఎక్కడైనా రోడ్స్లో కానీ ఆర్ ఇక్కడ పొలాలు అట్లా ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో తీసుకుందాం అనుకున్నాము. ఇంకా బయట రోడ్లో అంటే కొంచెం కష్టమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేదాకా మా ఆయనకైతే ఐడియా అస్సలు లేదు ఏ వీడియో షూట్ చేయబోతున్నాము అనేసి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. అండ్ వీడియో కూడా చూపించాను ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. తన ఫీలింగ్ ఏంటి, అక్కడ ఏ సీన్ ఉంది, వాళ్ళు ఎక్కడ చేశారు, మనం ఎక్కడ చేస్తున్నాం అనేసి ఫీల్ అయ్యాడు. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంటుందిలే అని చెప్పి ప్రొసీడ్ అయిపోయాడు అనమాట. మ్యాక్సిమం అంటే ఒక 5 to 6 టేక్స్ తీసుకున్నాము. ఒకసారి లిప్సింగ్ పోతుంది, ఒకసారి డైలాగ్ మర్చిపోతాము, ఇలాగే అయిపోయింది. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే రికార్డ్ చేశాము. రీక్రియేషన్ షాట్ కూడా ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో. బాగానే వచ్చింది రిజల్ట్ అయితే, అవుట్పుట్ అయితే. మేమైతే సాటిస్ఫై అయ్యామన్నమాట. మేము పెట్టిన ఎఫర్ట్స్కి ఓకే పర్లేదు బాగానే వచ్చిందిలే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దాకా తీసిన టేక్ అయితే అట్టర్ ఫ్లాప్ వచ్చింది. అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాము. మా వాళ్ళు కెమెరా సరిగా హోల్డ్ చేయలేకపోయారు, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, షేక్ అవుతుంది వీడియో. నేను రీసెంట్గా పోస్ట్ పెట్టినప్పుడు వీడియో అప్లోడ్ చేయనా అనేసి కొంతమంది అయితే లైక్ చేశారనమాట. అందుకోసమే వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.